पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु मर्कटेशमोत्साह सर्वशोकविनाशना शत्रून् संहरमान् रक्ष श्रियन्दावय मे ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:21 తిథి పంచమి ఉదయం 10:21 వరకు, నక్షత్రం మూల ఉదయం 6 గంటల వరకు, తరువాత పూర్వాషాఢ తెల్లవారుజామున 4:10 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6 గంటలకు పూర్తవుతుంది. మరల మధ్యాహ్నం వర్జం 2:56 నుంచి 4:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు, మరల దుర్ముహూర్తం రాత్రి 10:53 నుంచి 11:44 వరకు, అమృతకాలం రాత్రి 11:44 నుంచి 1:13 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషాలు. మత్స్య జయంతి. మత్స్యావతారం విత్తనాలన్నిటినీ కూడా కాపాడుకుంటూ మార్కండేయుడు ఆ నావలో ఉండగా ఆ నావను సురక్షితముగా ప్రళయకాలంలో కాపాడుకుంటూ పునః సృష్టికి ఇది కారణమవుతూ వచ్చింది. ఆ కారణంగానే భూమి వాస్తు అనే పేరుతో పిలువబడుతుందని, మనం నివసించేటువంటి భూమి వస నివాసే అనే ధాతువు నుంచి అది పుడుతుంది కాబట్టి నివసించడానికి తగినటువంటి భూమిని వాస్తు అని పిలుస్తారని, ఆ భూమిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మత్స్యమే కారణం కాబట్టి, మరల సృష్టికి ఆరంభం కాబట్టి, ఆ మత్స్యావతారాన్ని మనం కనుక మత్స్యయంత్రంగా గృహంలో స్థాపన చేసుకున్నట్లయితే వాస్తుకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని మనకి సంప్రదాయంలో వస్తోంది. మరి మత్స్య అవతారాన్ని ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆయన సాధించినటువంటి మరో విషయం ఏంటంటే మత్స్య పురాణంగా జ్ఞానాన్ని ఉపదేశం చేశారు మార్కండేయునికి. ఆ ఉపదేశం చేసినటువంటి మత్స్య పురాణంలో వాస్తుశాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని, ఇంకా చాలా ఆరోగ్య సంబంధమైన ఎన్నో విషయాలను కూడా ఆ మత్స్యావతారం బోధించింది. దీన్ని బట్టి వీటినన్నింటినీ కూడా మనం ఆ మత్స్యావతార పూజ వల్ల సిద్ధింపజేసుకోవచ్చు. విశేషించి నిరంతరము కూడా జీవశక్తి, అలాగే నిరంతరము చలనశక్తి కలిగి ఉంటూ విషయగ్రహణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అనేటువంటి అంశంలో కూడా మత్స్యావతార పూజ బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. వజ్రం తనను ధరించే వారి కోసం వెతకదు, వాడే దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. యోగ ప్రక్రియలో సమాధి స్థితిలో జీవాత్మ పరమాత్మల సంయోగాన్ని తెలుసుకోగలగడమే మోక్షం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.
ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు సహజసిద్ధంగా సింధూరం తమలపాకులు ఇచ్చి తమలపాకులతో పూజ చేయమంటాం. ఈ తమలపాకులతో పూజ అనేటువంటిది ఒక్క స్వామివారికి మాత్రమే చేస్తారు. ఎందుకని? తమలపాకులు అనేటువంటివి వేదాంగ శాస్త్రాధ్యయనం చేసిన వారికి గుర్తుగా, ఆయన యొక్క విద్యకు తార్కాణంగా మీరు అర్హత కలిగినటువంటి వారు ఆశీర్వదించవలసింది అని చెప్పేసి తాంబూలంతో ఒక్కలు 2 ఉంచి అలా నమస్కారం చేసే సంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో కనుక అర్చన చేసి ఆ తమలపాకుల్ని గనక నిత్యం కూడాను చక్కగా భోజనానంతరం గనక వేసుకున్నట్లయితే గృహంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. ఒక తాంబూలాన్ని ఒకరికి ఇచ్చినప్పుడు ఆ తాంబూలం మరలా తీసుకొని పర్వాలేదులే అని చెప్పేసి మనం శుభకార్యాల్లో అలా ఆ తాంబూలాన్ని మరొకరికి ఇవ్వకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పేసి గ్రహించండి. తాంబూలాలు ఎంతమందికి అయితే ఇవ్వదలుచుకున్నారో దక్షిణపూర్వకంగా 3 తమలపాకులు పెట్టాలి, 2 అట్టిపళ్ళు పెట్టాలి, 2 ఒక్కలు ఉంచాలి. అలా ఉంచే తమలపాకును దక్షిణ తత్వంలో దాక్షిణ్యాదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం మనం చేసుకున్నటువంటి పూజ ఫలితం రావడానికి బ్రాహ్మణోత్తముడికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు శుభకార్యాల్లో ఒకే తాంబూలం 10 మందికి కూడా తిప్పుదాంలే అని చెప్పేసి అదే తాంబూలాన్ని మళ్ళీ అదే బ్రాహ్మడికి ఇస్తూ ఉన్నట్లయితే ఫలితం రాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తాంబూలంతో చేసినటువంటి పూజ విశిష్టవంతమైన తత్వాన్ని ఇస్తుంది. కాబట్టి స్వామివారికి అర్చన చేసినటువంటి తాంబూలం అంటే ఆ తమలపాకుల యొక్క దండ చక్కగా దానిలో ఉన్నటువంటి కొన్ని తమలపాకులు మీకు ప్రసాదంగా ఇచ్చినప్పుడు మీరు కూడా మీ యొక్క గృహానికి తీసుకుని వచ్చి ఆ యొక్క తమలపాకులను తోరణ ద్వారంగా కూడాను మీ గృహానికి అలంకరిస్తే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అని కూడా మనకు శాస్త్రం. ఇంత గొప్ప విశ్లేషణ ఉంది తమలపాకు యొక్క లక్షణం. వేదాంగ శాస్త్రాధ్యయనం చేసినటువంటి వేద పండితులను మంగళవారం నాడు మీ గృహానికి పిలిచి దక్షిణ గనక తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టయితే వారి ఆశీస్సులు సర్వశుభాల్ని కూడా ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మరి సిగ్గుచేటు నా పాప సంహతి మాట నీతోడ సిరితావియును తెల్లనైన మల్లె పూశీలమ్ము గలుగు దొరతోడ ఏమోము పెట్టుకొని చెప్పుదును క్షమియింపు నెరపు కల్గిన గుండె భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, మరి సిగ్గుచేటు నా పాప సంహతి మాట నీతోడ ఏమోము పెట్టుకొని చెప్పుదును. నేను చేసినటువంటి పాపాలన్నీ ఏ మొహం పెట్టుకుని చెప్పనయ్యా నీ దగ్గర? నువ్వు ఎటువంటి వాడవు? సిరితావియును తెల్లనైన మల్లెపూశీలమ్ము గలుగు దొరతోడా. స్వచ్ఛమైనటువంటి మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో, శ్రీచందనం ఎంత చక్కని సువాసన కలిగి ఉంటుందో అటువంటి స్వామివి, అంత స్వచ్ఛ నిర్మలమైన సత్యమూర్తివి నీవు. అటువంటి స్వామివైన నీకు నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏ మొహం పెట్టుకుని చెప్పనయ్యా? నేను చెప్పలేను. కానీ నువ్వు కరుణాహృదయుడవు కనుక క్షమియింపు. నేను చేసిన ఈ పాపాలన్నిటినీ, నీకు చెప్పలేనటువంటి నా మానసిక స్థితిని గ్రహించి జాలిపడి క్షమియింపు
నెరపు కలిగిన గుండె, విశాలమైనటువంటి హృదయంతో నీవు విశాల హృదయుడవు. ఆర్తులందరినీ కూడా నువ్వు రక్షించేవాడివి. నేను ఆర్తితో నేను చేసిన పాపాలకి సిగ్గుపడుతూ నీకు నేనేమీ చెప్పలేకపోతున్నానయ్యా. నేను చెప్పలేకపోవటం వలన వాడి తప్పు వాడు ఒప్పుకోవటం లేదు గనక వాడిని అలాగే ఉంచాలి అని అనుకోకుండా నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను, బాధపడుతున్నాను, చెప్పేందుకు ఏ మొహం పెట్టుకుని చెప్పను. కనుక నీవే విశాలమైన హృదయంతో, కరుణా హృదయంతో క్షమించి నన్ను అనుగ్రహించు అంటూ మానవులు తెలియక చేసే తప్పులు, తెలిసి చేసిన తప్పులు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే తాను చాలా తప్పులు చేశాను, ఎంతో పాపం మూటగట్టుకున్నాను అనే భావానికి లోనవుతాడు. ఆ తరువాత ఏ మొహం పెట్టుకుని మనం ముక్తిని అడగాలి భగవంతుణ్ణి, మనం ఏ మొహం పెట్టుకుని మనకి ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని భగవంతుణ్ణి అడగాలి అనే ప్రశ్న ప్రతి మానవుడికి కూడా ఉదయిస్తుంది. అటువంటి స్థితిని తనకు ఆరోపణ చేసుకుని ఆర్తితో, భక్తితో పరమేశ్వరుడికి, ఆ శ్రీరామచంద్రమూర్తికి సర్వసమర్పణ చేసుకుని అద్భుతమైనటువంటి కవిత్వంతో, రసవత్తరమైన భావములతో అందరికీ అర్థమయ్యే విధంగా మధ్యాక్కర ఛందస్సులో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం, సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమేశ్వరుడు ఒక నర్తకుడి వేషంలో వచ్చి ఒక భిక్షుకుడిగా ప్రవర్తిస్తూ అమ్మవారిని యాచించాడు. దానితో కోపించినటువంటి హిమవంతునికి ఒక అద్భుతమైన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత హిమవంతుడు తేరుకున్న తర్వాత ఆయన ఏమీ కానుక తీసుకోకుండానే అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. నస్వీచకార శైలేంద్రో మోహిత శివమాయయ భిక్షుక్కించన్న జగ్రాహ తత్రైవాంతర్దధేతత. ఇక్కడ శివమాయకు మోహితుడైన వాడు తనకి ఏమీ ఇవ్వాలని స్ఫురణ కలగలేదు. ఈ లోపల పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగినదేమిటా అని భావన చేస్తున్నాడు ఇక్కడ హిమవంతుడు. ఈ లోపల పరమేశ్వరుడు కైలాసానికి చేరుకొని ఒక్కసారిగా సప్తర్షుల్ని తలంచుకున్నట్ట. ఎందుకంటే ఎలా అడగాలో తనకు తెలియలేదు. తను ఒక రూపంతో వెళ్ళాడు, ఇది లాభం లేదు. పైగా పార్వతీదేవి చెప్పినట్టుగా వెళ్ళి అడగడం అనేది జరిగింది, కానీ దొరకడం అనేది ఇంకా జరగలేదు. దీనికి ఒక పద్ధతిలో వెళ్ళాలి. అందుకు పెళ్లి పెద్దలు ఉండాలి. తమ తరపున మాట్లాడడానికి కొంతమంది పెద్దల్ని పంపించాలని నిర్ణయించుకున్నాడు పరమేశ్వరుడు. ఆ పెద్దలు ఎవరు అనగానే సప్తర్షులు ఆయనకు స్ఫురణకు వచ్చారు. ఆయన సప్తర్షులతో పాటు ఇక్కడ అరుంధతీదేవిని స్మరించట. పైగా వశిష్ఠుని పత్ని అయిన అరుంధతి, ఈ దంపతులు ప్రధానంగా ఆ సప్తర్షి మండలంలో ఉంటారు. మనం గగనంలో చూసిన సప్తర్షి మండలంలో మిగిలిన మహర్షులు ఏకాకులుగానే కనబడినప్పటికీ వశిష్ఠుడు మాత్రం పత్ని సమేతుడు కనబడతాడు. అదొక దివ్యత్వానికి ఒక సంకేతం. అది తపశ్శక్తి స్వరూపమంతా కూడా పుంజీభూతమై గగనమండలంలో సప్తర్షి మండలములుగా ఉన్నది. అలాంటి ఒక తపశ్శక్తి ఆ చోట ఉంటూ విశ్వాన్ని రక్షిస్తున్న వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నది. అదే ఇక్కడ రూపాన్ని స్వీకరించి వచ్చినది. కనుకనే సిద్ధపురుషులకు రెండు రకాల రూపాలు ఉంటాయి. తేజో రూపాలతో గగనంలో ఉంటే సిద్ధదేహాలతో భూమి యందు సంచరిస్తుంటారు. ఈ సిద్ధదేహాలు కూడా వారు స్వేచ్ఛాగమనం కలిగినటువంటి దేహములవి. ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎలా అయినా వెళ్ళగలరు. అవి జరామరణాది వికారముల్లోని తపస్సుతే లభించినటువంటి సిద్ధదేహములవి. అలాంటి దేహాలతో సంచరిస్తూ ఉంటారు సప్తర్షులు. ఆ సప్తర్షులు కూడా పరమేశ్వరుడు స్మరించగానే చేరుకున్నారు. అరుంధతీదేవి కూడా వచ్చినది అక్కడికి. ఋషయశ్చైవతే సర్వే శంభునా సంస్మృత యదా తదా జగ్ము స్వయం సజ్జ కల్పవృక్ష ఇవా పరే. వారందరూ ఎలా ఉన్నారంటే అపర కల్పవృక్షముల వలె ఉన్నారట. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సప్తర్షుల్ని స్మరించితే చాలు కోరికలు నెరవేరుతాయి. అందుకే ప్రతివారికి కూడాను భారతీయ సంస్కృతిలో దిక్పాలకుల్ని స్మరించడం,
నవగ్రహాల్ని తలంచడం, ఋషిమండలాన్ని స్మరించడం చాలా ముఖ్యం. ఆ ఋషుల్లో మళ్ళీ సప్తర్షులు. ఈ సప్తర్షులు కూడా విశ్వరచన, నిర్మాణ, విజ్ఞాన వ్యవస్థలో ఒక భాగము. అందుకే మన్వంతరానికి కూడా సప్తర్షి మండలం మారుతూ ఉంటుంది. ఇలా కల్పకల్పాల్లో అనేక మంది సప్తర్షులు వస్తూ ఉంటారు. అలాంటి సప్తర్షి మండలములు స్మరించిన వారిని నమస్కరించినా కూడా అభీష్టాల్ని సిద్ధింపజేస్తారు. పైగా వివాహ వ్యవస్థలో సప్తర్షి మండలములకు ప్రాధాన్యం ఉన్నది. అందున అరుంధతి వశిష్ఠుల యొక్క దర్శనం, మళ్ళీ అందులో అరుంధతి యొక్క దర్శనం ప్రత్యేకంగా చెప్తారు. అరుంధతీ దేవిని ఒక్కసారి గగనమండలంలో దర్శించి నమస్కరిస్తే ఆ దంపతులకి ఆయురారోగ్య ఇష్టసిద్ధులు లభించడమే కాకుండా అన్యోన్యత, చక్కని వంశవృద్ధి కూడా లభిస్తుంది. ఆ కారణం చేతనే వివాహంలో అరుంధతీ దర్శనము అనేది ఒక ప్రధాన భాగంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ ఈ దివ్యమైన శివ కళ్యాణంలో అరుంధతీదేవికి ప్రధాన పాత్ర, అలాగే సప్తర్షులు ప్రధాన పాత్ర. వాళ్లే పెద్దరికం వహించి పెళ్లి జరిపించారు. అందుకే శివకళ్యాణ ఘట్టం విన్నా, పారాయణ చేసినా, స్మరించినా కూడాను అన్ని రకాల మంగళములు కలుగుతాయి. ఒక నక్షత్ర విజ్ఞానం కూడా ఇందులో కనబడుతున్నది. అందున ప్రత్యేకించి అరుంధతి వశిష్ఠాది మహర్షుల యొక్క అనుగ్రహం ఇది పఠించిన వాళ్ళకి, విన్నవారికి లభిస్తుంది. అందుకే శివకళ్యాణ పారాయణ వివాహం కాని వారికి వివాహం జరిపించడం, సంతానం లేని వారికి సంతానం కలిగించడం, ఇంకా వారికి అభీష్ట సిద్ధులు కలిగించడం, జ్ఞానం కలగాలనుకునే వారికి జ్ఞానం కలిగించడం, శివభక్తి కావాలనుకునే వారికి శివభక్తిని కూడా కలిగిస్తున్నది. అందుకే మొత్తంగా శివకళ్యాణ గాథే కల్పవృక్షం. అందున ఈ సప్తర్షులు రావడం అనేటటువంటిది, వాళ్ళు పెళ్లికి పెద్దరికం వహించడం అనేది ఒక రమ్యమైన ఘట్టము, ఒక మహిమాన్వితమైన ఘట్టం ఇది. వారు ఎలా ఉన్నారంటే సజ్జ కల్పవృక్ష ఇవాపరే, సాక్షాత్ కల్పవృక్షముల వలె ఉన్నారనగానే భక్తుల యొక్క సంకల్పాలని నెరవేర్చగలిగే శక్తి కలవారు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అందులో ప్రత్యేకించి అరుంధతీ దేవుడు వర్ణిస్తున్నారు. అరుంధతీ తథాయాత సాక్షాత్ సిద్ధిరివాపర తాన్ దృష్ట్వా సూర్యశంకాశాన్ విజహౌ స్వజపం హరహ. అంతవరకు ధ్యానస్థితిలో ఉన్న పరమేశ్వరుడు వారిని చూసిన వెంటనే మందహాసం చేశాడు. పైగా వారు సూర్యుని వలె వెలిగిపోతూ ఉన్నారు. ఈ అరుంధతీదేవి సాక్షాత్కరించిన సిద్ధి వలె ఉన్నదట. అంటే తపస్సిద్ధి ఒక రూపం ధరించినట్లుగా కనబడుతున్నది. మహాతపస్విని, పైగా పతివ్రత తేజస్సుకి పరమ ఉదాహరణ అరుంధతి. తేషాం మధ్యగత సాధ్వి పత్యుపాదార్పితేక్షణ సాక్షాదివ తపస్సిద్ధి బభాసే బహ్వరుంధతి అని కాళిదాసు ఇక్కడ వర్ణించారు. ఈవిడ ఎలా ఉన్నది అంటే సాక్షాదివ తపస్సిద్ధి, పతి పాదార్పితేక్షణ, అక్కడ ఉన్నటువంటి తన భర్త యొక్క పాదముల్ని చూస్తూ ఉన్నదిట. అంత పతిభక్తి పరాయణురాలు, మహాతపస్విని. ఇక్కడ అరుంధతీదేవి యొక్క వృత్తాంతము స్మరించుకున్నా అది భాగ్యాన్ని కలిగిస్తుంది కనుక అరుంధతి ఎవరు అనే దానికి ఒక అద్భుతమైన కథ ఉన్నది. అది శివపురాణంలో చెప్పబడుతున్నది, భాగవతంలో కూడా ఉన్నది. అటు ఇటు కలిపి అన్వయించుకోవాలి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలా కనబడుతున్నదని కాదు, ఆ రెండుకి సూత్రముగా అన్వయించుకోగలిగిన వైఖరి ఒకటి కావాలి. దానికి మరికొన్ని పురాణములు సహకరిస్తాయి. ఇలాగ బహుపురాణముల్ని జాగ్రత్తగా సమన్వయించుకుంటూ వస్తే వ్యాసుని హృదయం అర్థమవుతున్నది, దేవతా విజ్ఞానం తెలుస్తున్నది, మహర్షుల యొక్క చరిత్రలు కూడా అవగతమవుతాయి. ఇక్కడ అరుంధతీదేవి ఎవరు అనగానే మనం గతంలో చెప్పుకున్న కథలోకి వెళ్ళాలి. బ్రహ్మదేవుడు తన నుంచి కలిగిన సంధ్యాదేవిని చూసి మోహించి మృగమవలే పరిగెత్తాడని, పరమేశ్వరుడు ఆదికిరాత రూపంతో నిగ్రహించాడని, ఆపై బ్రహ్మదేవుడు మన్మథుని శపించాడని, ఆ శాప కారణంగానే శివుడి కంటిమంటలతో మన్మథుడు తగలబడ్డాడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి ఆ సంధ్యాదేవి ఏమయ్యింది, ఆ వృత్తాంతం ఇప్పుడు చెప్పుకుంటే అరుంధతీదేవికి అది అర్థమవుతుంది. ఎప్పుడైతే సంధ్యాదేవి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆమెలో దుఃఖం కలిగిందిట. ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుడి చేత, మిగిలిన దేవతల చేత తాను చాలా కాముక దృష్టితో చూడబడింది. అందుకు తన దేహంపై తనకే ఒక విరక్తి భావం కలిగింది, జుగుప్సా భావం కలిగింది, తన జీవితంపై జుగుప్స కలిగింది. ఎప్పుడైనా తన దేహంపై, జీవితంపై జుగుప్స కలిగితే శరీర త్యాగం చెయ్యరాదు. మరేమి చేయాలంటే తపస్సు చేయాలి, తపస్సు చేత శుద్ధత పొందాలి. అందుకు ఆమె తపస్సుతో శుద్ధురాలనవ్వాలి అని భావించి పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసినది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, తల్లి నువ్వు ఒక మహాకారణం కోసం వచ్చేటువంటి తపస్వరూపునివి, సామాన్యురాలివి కావు. అయితే నీ వలన జరగవలసిన మహాకార్యములు చాలా ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో మేధాతిథి అనేటువంటి ఒక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆయన యొక్క అగ్నిహోత్రంలో నువ్వు ప్రవేశించి తిరిగి వెలికిరా దివ్య తేజస్సుతో అని ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడో అప్పుడు
ఈశ్వరాజ్ఞను అనుసరించి ఆ సంధ్యాదేవి అగ్నిహోత్రంలో ప్రవేశించింది. ఆ దేహాన్ని త్యజించి ఆ అగ్నిహోత్రంలోంచే మరొక తేజోమయమైన దివ్య దేహంతో వెలికి వచ్చింది ఆ సంధ్యాదేవి. ఆ తేజస్సు ఎంత గొప్పగా ఉన్నది అంటే ఆ తేజస్సుని ఎవరు అడ్డలేరట, అంత దుర్నిరీక్షముగా ఉన్నది. రుంధనము అంటే అడ్డుకొనుట అని అర్థం. అడ్డుకొనడానికి వీలు లేనంత తేజస్సుతో అగ్నిహోత్రం నుంచి ఉద్భవించింది కనుక ఆ తల్లికి అరుంధతి అని పేరు వచ్చింది. ఆ సంధ్యాదేవి అరుంధతిగా వచ్చింది. ఆ మహాతేజస్ స్వరూపిణి లోక కళ్యాణ నిమిత్తమై కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుత్రికగా ఉద్భవించింది. తర్వాత ఆమె అరుంధతి. ఆ అరుంధతీదేవి బ్రహ్మర్షి అయినటువంటి నిర్వికారునటువంటి మహాత్ముడైన మహర్షుల్లో ఆది అయినటువంటి మహానుభావుడు ఆ వశిష్ఠుని చేపట్టింది. ఇక్కడ ఆ వశిష్ఠుని స్మరణ చాలు మనం ధన్యుని చేస్తుంది. అలాంటి వశిష్ఠుని చేపట్టింది అరుంధతీదేవి. వాళ్ళు దివ్య దంపతులు, పురాణ దంపతులు, మహర్షి దంపతులు. ఆ దివ్య దంపతులు అక్కడున్నారు. వారు అనుసరించి పరిచారకులుగా ఉన్నటువంటి ఋషిగణములు చాలామంది ఉన్నారు. కానీ ప్రధానంగా సప్తర్షి మండలంలో అరుంధతి వశిష్ఠుతో పాటు మిగిలిన 6గురిని కూడా ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఆ విధంగా వచ్చినటువంటి ఈ సప్తర్షులు పరమేశ్వరునికి నమస్కారం చేశారు. పైగా ఇక్కడ ఈయన అరుంధతీదేవిని చూసి ఆనందించేట. ఆ తల్లి యొక్క దివ్య తేజస్సుని చూసిన వెంటనే ఒక పతివ్రత ఆ పతికి అండగా ఉన్నప్పుడు ఆ పతికి ఎంత తృప్తిగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక భావన కలిగింది పరమేశ్వరుడికి. అంటే ఆయన కూడా ఒక పత్నిని చేపట్టాలనుకుంటున్నాడు గనక పతివ్రత అయినటువంటి పత్నితో ఉన్న పతి ఎంతో ఆనందిస్తాడు కదా అని భావించేట. అంటే తాను కూడా పార్వతీదేవితో ఆ విధంగా ఆనందంగా ఉంటానన్న భావన. అందుకు పైగా ఇక్కడ మాట ఉన్నది, క్రియాణం ఖలు ధర్మ్యాణం సత్పత్నియో మూల కారణం. ఇది కాళిదాసు ఇచ్చినటువంటి గొప్ప మాట. ధర్మకార్యాలు నెరవేరాలంటే సత్పత్నులే మూల కారణము. అంటే భార్య వల్లనే ధర్మకార్యాలు నెరవేరుతాయి, ఇది చెప్పడం. అందుకే భారతదేశంలో భార్యకి ధర్మపత్ని అని పేరు. భర్తకి ధర్మమునందు సహకరించేది ధర్మపత్ని. అసలు ధర్మ నిర్వహణకే భార్య, అది ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అర్థం. అందుకే భార్యను ఆధారం చేసుకునే ధర్మార్థ కామములు పొందాలి పురుషుడు అన్నారు. ఇక్కడ ధర్మ అర్థ కామములు 3 కూడా భార్య యందు సమన్వయింపబడతాయి. అంతేకాదు పురుషుడు పతనం కాకుండా కాపాడగలిగే శక్తి భార్యకున్నదట. అతడి యొక్క అర్థము కామము ఈ 2 ధర్మబద్ధంగా అయ్యేలా చేసి రక్షించేది భార్య. అందుకు భార్యను ఆధారం చేసుకుని ధర్మములన్నీ కాపాడబడతాయి. అందుకు ఇక్కడ పరమేశ్వరుడు నోట పలుకుతున్న మాట క్రియాణం ఖలు ధర్మ్యాణం సత్పత్నియో మూల కారణం. సత్పత్నులు అనే మాట వేయడంలో ఉద్దేశం ఏంటంటే కేవలం ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు చూడటమే కాదు, భర్త చేత ధర్మకార్యాలు చేయిస్తూ ఆ ధర్మకార్యాలకు సహకరించాలి. అది సత్పత్నుల లక్షణం, మంచి భార్యల యొక్క లక్షణం అదిట. అలాంటి మంచి భార్యలుంటే భర్త యొక్క ధర్మములన్నీ చక్కగా సాగుతాయి. ఆ భర్త జీవన పరమార్థాన్ని కూడా పొందగలడు. ఇది భార్యాభర్తల బంధంలో భార్యకి ఎంతో ప్రధాన స్థానము ఇవ్వబడుతున్నది. ఆ కారణం చేత ఇక్కడ అరుంధతీదేవి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరమేశ్వరుడు కూడా ప్రశంసిస్తున్నాడు. పతివ్రత స్త్రీలని పరమేశ్వరుడు కూడా గౌరవిస్తాడు. పైగా తన అనుగ్రహం పొందినటువంటి సంధ్యాదేవియే అరుంధతిగా వచ్చినది, అది ఆయనకి తెలుసు. ఈ విధంగా ఎప్పుడైతే పరమేశ్వరుడు మన్నన చేసి వాళ్ళందరినీ కూడా ఆదరంగా స్వాగతం పలికాడో వారు స్వామికి నమస్కారం చేసి ఒక ప్రక్కగా నిలబడి అంటున్నట్ట, తతో విస్మయమాపన్నా నమస్కృత్య స్థితా పునః. పరమేశ్వరుడు తమను తలంచుకుని రప్పించినందుకు వాళ్ళు ఆశ్చర్యచకితులై, పైగా స్వామి స్మరించి రప్పించినది 2వ మారు. స్వామి స్మరించినప్పుడుకల్లా వాళ్ళకి ఆనందం ఎప్పుడూ ఒకే విధంగా కలుగుతున్నది. ఆనందంతో వాళ్ళందరూ నమస్కరించి నిలబడ్డారు. పరమేశ్వరుడు వారితో పలుకుబోతున్నాడు. ఆ విషయములు రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తతో వృద్ధస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. గొప్ప బలవంతుడైన హనుమంతుడు సంపాతి అనే గ్రద్ద చెప్పిన మాట ప్రకారం 100 యోజనాల వెడల్పైన ఉప్పు సముద్రాన్ని దాటాడని తాత్పర్యం. ఆ సుగ్రీవుడి యొక్క అనుమతిని తీసుకొని అందరూ కూడా అంగదుని యొక్క సేనానాయకత్వంలో హనుమంతుడు, తారుడు మొదలైనటువంటి వానర వీరులందరూ కూడా
దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళి సీతాదేవిని వెతకసాగారు. అది వింధ్యాపర్వతం యొక్క నైరుతి దిశ ప్రాంతం. అక్కడొక బిలం అంటే గుహ. అందరూ దానిలోకి ప్రవేశించి దారి తెలియక భయపడుతుంటే అక్కడ వారికి స్వయం ప్రభ అనేటువంటి యోగిని మాత కనిపించి ఆమె వారి వివరాలను తెలుసుకుంది. రామకార్యం త్వరగా ఫలించాలని కోరుకొని తన దివ్య శక్తితో వారిని గుహ నుండి బయటకు చేర్చింది. తర్వాత వారికి ఎదురు సముద్రం కనిపించింది. అంటే దాని ఎదురుగా ఉండేటువంటిది రెండో సముద్రం కూడా ఎట్లా ఉంది, ఎదురు వచ్చేది మాదిరిగా ఉంది. అది ఆ సముద్రం అంతా ఎప్పుడూ ఉప్పొంగిపోతున్నట్టుగా ఎదురుగా ఎవరు చూస్తే వాళ్ళ మీదే పడేటట్టుగా ఉంది. నిజంగా కూడా అటువంటి సముద్రం అది. అప్పటికి సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయింది. నేను సుగ్రీవాజ్ఞను నెరవేర్చలేకపోయానని అంగదుడు ప్రాయోవేశానికి నిర్ణయించుకొని నేల మీద పడుకున్నాడు. అప్పుడంతా వానరులందరూ కూడా పెద్దగా ఏడుస్తున్నారు. ఆ రోదనలో సంపాతి అనేటువంటి పక్షి విన్నాడు. అక్కడుండే వానరులతో అంతా ఇట్లా అంటున్నాడు, రావణాసురుని నివాసం లంకారాజ్యము ఈ సముద్రానికి దక్షిణ వైపున సరిగ్గా 100 యోజనాల దూరంలో సముద్రం మధ్యలో ఆ రావణ లంక ఉంది. అక్కడే సీత కూడా ఉంది. ముందు సముద్రాన్ని దాటే ఉపాయాన్ని ఆలోచించండి. ఏడ్చటం కాదు. ఇప్పుడు రావణాసురుడి నివాసం అక్కడ ఉందో తెలిసేసరికి వానరులందరికీ కూడా సంతోషం. అక్కడ ఉంది అంటే ఎప్పుడు సంపాతి ఆ చెప్పుతూ ఉండంగానే ఉంది కదా అనేటువంటి సంతోషం కలిగింది అందరికీ. కానీ ఎదురుగా ఆ సముద్రం కనిపించేసరికి అందరూ తమ తమ బలాబలాలను తెలిపారు. అప్పుడు జాంబవంతుడు, ఈ కార్యాన్ని సాధించగలవాడు హనుమంతుడు ఒక్కడే, మనెవరికి సాధ్యం లేదు, ఎగిరి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు మనకు, సముద్రంలో అందరూ పడిపోవలసిందే, అందుకని ఇది కార్యాన్ని చేసేటువంటి వాడు హనుమంతుడు ఒక్కడే అని చెప్పి హనుమంతుడిని ప్రేరేపించాడు. ప్రేరేపణ చేస్తేనే స్వామి ఆ దివ్యమైనటువంటి శక్తితో ఏ పనైనా చేస్తాడు. ప్రేరేపణ అంటే ప్రార్థన కూడా అని చెప్పచ్చు. ప్రేరేపిస్తే మాత్రమే, శాపగ్రస్తుడు కాబట్టి స్వామి యొక్క బలాన్ని పొగిడినప్పుడే మనని అనుగ్రహిస్తాడు. అప్పుడు హనుమంతుడు శరీరాన్ని పెద్దగా పెంచాడు. తన శక్తిని వానరులకు తెలిపి పెద్ద దేహంతో నడుచుకుంటూ మహేంద్ర పర్వతానికి చేరుకున్నాడు. సముద్రాన్ని దాటాలనుకున్నాడు. రాముడికి క్షేమం కలగాలని కోరుకొని అందరూ కూడా నమస్కరించారు. జయం కావాలా, జయం కావాలా అని చెప్పేసి వానరులందరూ కూడా జయకారాలు పలుకుతుండగా ఒక్క ఉదుటున పర్వతం నుండి పైకెగిరి మేఘమండలంలోకి దూసుకుపోయాడు హనుమంతుడు. వాయువులాగానే వెళుతూ ఉన్నాడు. వాయువే కదా. రామదూత అలా సాగుతుండగా ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి సముద్రుడు హనుమను గమనించి మైనాకుడి చేత ఆతిథ్యం ఇప్పించాలనుకున్నాడు. తనలో ఉన్నటువంటి మైనాకుడిని ప్రేరేపించాడు. అంత పెద్దగా ఎగురుతున్నాడు, మధ్యలో కొంచెం విశ్రాంతి ఇస్తే బాగుండు అని మైనాకుడు సముద్రం నుండి పైకి లేచి హనుమతో, నా ఆతిథ్యాన్ని స్వీకరించు, కొంత సమయం నా పైన విశ్రమించు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, నేను రామబాణంలాగా సాగిపోతానని ప్రతిజ్ఞ చేశాను, నీ పూజలను నేను స్వీకరించినట్లే భావించు అని ముందుకు దూసుకు సాగిపోతున్నాడు. అంతలో కాళ్ళు చేతులు లేనటువంటి వికృత రూపంతో ఒక రాక్షసి హనుమను, నా పేరు నాగమాత సూరస, నిన్ను నాకు దేవతలు ఆహారంగా ఇచ్చారు అని నోరు తెరిచింది. సూక్ష్మబుద్ధి గల హనుమంతుడు సూక్ష్మ శరీరంతో ఆమె నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చాడు సూక్ష్మంగా. సురసమాత ఆంజనేయుడి సూక్ష్మబుద్ధికి సంతోషించి సురసామాత అనుగ్రహం పొంది అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన నీడను
ఎవరో పట్టి లాగుతున్నట్లు హనుమంతుడు గమనించాడు. అదే సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహి అని హనుమంతుడు గుర్తించాడు. అటువంటి ఛాయాగ్రాహిని చూడనే లేదు. అదే సింహిక రాక్షసి అని కూడా. హనుమంతుడు సూక్ష్మ శరీరాన్ని ధరించుకున్నాడు. సింహిక నోట్లోకి వెళ్ళి లోపల గల ప్రేగులను త్రెంపేసి ఎముకలను విరిచేసి దాన్ని కూడా హతమార్చి వేగంగా నోటి నుండి బయటకు వచ్చేసాడు. యథారూపాన్ని పొందాడు. ముందుకు సాగిపోయాడు. కొంత దూరంలో హనుమంతుడు సుందరమైన ద్వీపం కనిపించింది ఆయనకు. ఉద్యానవనాలు, తన గొప్ప శరీరాన్ని తగ్గించుకున్నాడు. సూక్ష్మ రూపాన్ని ధరించాడు ఆ ఉద్యానవనాన్ని చూస్తూ ఉండగానే. అంతలో సముద్ర తీరం కనిపించింది. త్రికూట పర్వతం పైన గల లంకా పట్టణం కనిపించింది. హనుమ నిజరూపంతో సముద్ర తీరంలో కాలు పెట్టాడు. అలవోకగా ఏమాత్రమూ ఆయాసపడుకోకుండా వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు 100 యోజనాల గల సముద్రాన్ని దాటాడు అని చెప్తున్నారు. అటువంటి హనుముడిని ఎంత స్మరణ చేసినా చాలదు. సీతారామాభ్యాం నమః.